హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సత్యం, చిన్ని ఇద్దరు కూడా కావేరిని చూస్తారు స్కూల్లో. కావేరిని చూసి, అమ్మ చిన్ని, నువ్వు చెప్పింది నిజమైందమ్మా. మీ అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది. అదిగో మన కళ్ళ ముందే కనిపిస్తోంది, పద వెళ్దాం అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కావేరి కావేరి అంటూ పిలుస్తూ ఉంటారు. ఇంకా కావేరి పలకదు. తర్వాత తన దగ్గరికే వెళ్తారు. వెళ్ళి, ఏంటమ్మా పిలుస్తుంటే పలకవేంటి? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏమైపోయావమ్మా అని అనగానే, ఎవరు మీరు? ఎవరు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఎవరో అనుకొని నాతో మాట్లాడుతున్నారు అని అనగానే, నేనెవరో అనుకోవడం ఏంటమ్మా? నువ్వు నా చెల్లెలు కావేరివే కదా అని అనగానే, ఏం మాట్లాడుతున్నారండి? కనీసం తెలుసుకొని మాట్లాడాలి కదా. మీరు అనుకున్న పేరు నాది కాదు, నా పేరు ఉష అని అంటుంది. అప్పుడు చిన్ని, అమ్మ కాదు, నువ్వు మా అమ్మవే, మా అమ్మ కావేరివే. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావో? అమ్మా మాట్లాడమ్మా నాతో అని ఏడుస్తూ అడుగుతుంది చిన్ని. అప్పుడు కావేరి, ఏ పాప, ఎవరనుకుంటున్నావో? ఎవరనుకొని నన్ను అమ్మ అంటున్నావో? అమ్మాయి కంటే తెలీదు చిన్న పాప, నువ్వైనా చెప్పాలి కదా ఇలా పరాయి వాళ్ళతో మాట్లాడకూడదని అని అనగానే, అమ్మ అలా మాట్లాడద్దమ్మా కావేరి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పమ్మా, దయచేసి నువ్వు కావేరివే కదమ్మా, చెప్పమ్మా అని అడుగుతాడు. ఏ మిస్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నాను, పదే పదే కావేరి కావేరి అని చంపేస్తున్నారేంటి? నా పేరు ఉష. స్పోర్ట్స్ కోటాలో కొత్తగా నేను ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. నా పేరు ఉష అని చెప్పాను కదా. స్పోర్ట్స్ టీచర్ని నేను అని అనగానే సత్యం అస్సలు నమ్మకుండా అలాగే చూస్తూ ఉంటే, ఏ బచ్చా అనబోయి, ఓ నువ్వు నాకంటే పెద్దవాళ్ళ ఉన్నావు, బచ్చా అనకూడదు కదా. ఇంకోసారి నన్ను కావేరి గివేరి అని పిలిస్తే బాగోదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా చిన్ని, మామయ్య ఏంటి మామయ్య, అమ్మ మనతో అలా మాట్లాడుతుంది? అమ్మే కదా మామయ్య, ఎందుకు అలా చెప్తుంది? నేను భరించలేకపోతున్నాను. అమ్మ నన్ను దగ్గరికి తీసుకోవాలి, కానీ నేను పరాయిదాన్ని అన్నట్టు మాట్లాడుతుంది. చెప్పు మావయ్య నువ్వైనా అంటూ సత్యాన్ని చూసి చిన్ని ఏడుస్తూ ఉంటే, సత్యం, అమ్మ చిన్ని, నువ్వు చెప్పిందే నిజమే. మీ అమ్మ చనిపోలేదమ్మా, బ్రతికే ఉంది. తను కావేరేనే. తను అలా ప్రవర్తిస్తుందంటే దానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్తాను. ఇప్పుడు అమ్మ కావేరి అని పిలుస్తాను. తను వెళ్ళిపోతుంది కదా. నా పిలుపుకి ఎక్కడున్నా నా చెల్లి అన్నయ్య అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇప్పుడు కూడా అలా చూసింది అంటే డౌట్ లేదు, నా చెల్లెలు కావేరి ఏనమ్మా అని చెప్పి, అమ్మ కావేరి అంటూ గట్టిగా పిలుస్తాడు. ఇంకా తను మాత్రం పలక్కుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన సత్యం, చిన్ని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలరాజు సోఫాలో పడుకొని తన భార్యని కూతుర్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అతను వచ్చి, అన్న టిఫిన్ తెచ్చానన్నా, ఇదిగో అన్న టిఫిను అని అనగానే, ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టు అని అంటాడు. సరే అన్నా. అన్నా ఏంటి ఈ మధ్య ఇప్పుడు ఆ ఇంట్లో నేను ఫోటో చూడలేదు, ఆ ఫోటో ఎవరిదన్నా? తను నీకేమవుతుందన్నా అని అతను అనడంతో ఆ ఫోటోని చూసి బాధపడుతూ ఇలా అంటాడు, తను నాకు బాగా కావాల్సిన మనిషి అంటాడు. సరే అన్నా, టిఫిన్ చల్లారిపోతుంది, త్వరగా మొహం కడుక్కొని తినన్నా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తినబోతూ ఒక్కసారిగా ఆ టిఫిన్ని అక్కడే పెట్టేసి కావేరి ఫోటో దగ్గర నిలబడతాడు. కావేరి, నాది చాలా తప్పైపోయింది కావేరి, నన్ను క్షమించు కావేరి. నేను వాడి మాయలో పడిపోయే నిన్ను చిన్నిని నిర్లక్ష్యం చేశాను. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏ తప్పు చేయకపోయినా నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు నేను బయటికి తీసుకురావాల్సింది. నేను ఆ పని చెయ్యలేదు, అందుకని ఇప్పుడు ఇంత మూల్యం చెల్లించుకుంటున్నాను. నన్ను క్షమించు కావేరి అంటూ తన ఫోటో దగ్గర నిలబడి చనిపోయిందేమో అనుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే చిన్ని అనుకున్నది నేను ఎలాగైనా చెయ్యాలి
అని ఏడుస్తూ ఇంకా తన ఫోటో పట్టుకొని నిలబడి గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన సత్యం, చిన్ని ఇద్దరు కూడా స్కూల్లో ఇలా పీటీ టీచర్గా కావేరి జాయిన్ అవ్వడం ఏంటి, అసలు ఏం జరిగిందో ప్రిన్సిపల్ని అడిగే తెలుసుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా ప్రిన్సిపల్ దగ్గరికి వస్తారు. ప్రిన్సిపల్ రా సత్యం అని పిలవడంతో సత్యం, చిన్ని లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత సత్యం ప్రిన్సిపల్తో ఇలా అడుగుతూ ఉంటాడు. మేడం, ఈ స్కూల్లో నా చెల్లెలు కావేరి జాయిన్ అయింది. పైగా తను స్పోర్ట్స్ టీచర్ అని అబద్ధం చెప్తుంది. తను నా చెల్లెలు కావేరియే కదా టీచర్, కదా ప్రిన్సిపల్ అని అనడంతో ప్రిన్సిపల్ మేడం ఇలా అంటుంది. అయ్యో, మీలాగే నేను కూడా పొరపాటు పడ్డానండి. తను మీ చెల్లెల్లాగానే ఉంది, కానీ నిజానికి తను మీ చెల్లెలు కాదు. తన పేరు ఉష అని అనగానే చిన్ని, మేడం అబద్ధం మేడం, అది తన పేరు ఉష కాదు, మా అమ్మ కావేరీనే అని అంటుంది. లేదు చిన్ని, తన పేరు ఉష అని అనగానే అప్పుడు సత్యం ఇలా అంటాడు. అదేంటి ప్రిన్సిపల్ మేడం, అచ్చం మా చెల్లెల్లాగే ఉందేంటి, ఇది ఎలా సాధ్యం? ఒకేలాగా ఉండేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఉండరు కదా. తను నా చెల్లెలే. తను డీటెయిల్స్ కొంచెం నాకు చెప్పండి. తను ఎందుకు ఇలా ఇక్కడ టీచర్గా చేరిందో నాకు చెప్పండి మేడం అని అనగానే, మీతో నేను ఒక విషయం చెప్తాను కూర్చోండి అని చెప్పి, తను మీ చెల్లెల్లాగానే ఉంది. నిజమే, నేను కూడా ఫస్ట్ మీ చెల్లెలే అనుకున్నాను, కావేరియే అనుకున్నాను. ఆ తర్వాత తనతో మాట్లాడాక తెలిసింది తను కావేరి కాదు ఉష అని. తన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ చూసిన తర్వాత తను ఉష అని నేను నిర్ధారించుకున్నాను. ఒకే పోలికలతో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ వేరు వేరు. కావాలంటే చూడండి, తను పుట్టిన ఊరు డెహ్రాడూన్. డెహ్రాడూన్ ఒక హాస్పిటల్లో తను పుట్టింది. ఇది బర్త్ సర్టిఫికేటు. ఇంకా అలాగే తను అక్కడ ఒక హై స్కూల్లో చదువుకుంది. హై స్కూల్ సర్టిఫికేటు. ఇంటర్ చదువుకుంది డెహ్రాడూన్లోనే, ఆ సర్టిఫికేటు. ఇంకా అలాగే రన్నింగ్ పోటీలో తను ఫస్ట్ వచ్చింది, ఆ సర్టిఫికేటు. ఇవన్నీ కూడా డెహ్రాడూన్లోనే జరిగాయి. డెహ్రాడూనే తన అసలు ఊరు. కావాలంటే ఈ సర్టిఫికేట్స్ చూడండి అని ఆ సర్టిఫికేట్స్ మొత్తము కూడా సత్యానికి చూపించడంతో సత్యం, చిన్ని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇప్పుడు చెప్పండి, తను మీ చెల్లెలు కావేరి కాదు కదా, తను ఉష. మీ చెల్లెలకి తనకి ఏ సంబంధం లేదు. ఇక్కడ పీటీ టీచర్గా జాయిన్ అయింది అని ప్రిన్సిపల్ చెప్పడంతో సత్యం మాత్రం అస్సలు నమ్మడు. నమ్మినట్టే ఉన్నా ఇది నమ్మని నిజం. ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉంది. నా చెల్లెల్ని కనుక్కుంటాను, నా చెల్లెల్ని అడిగి నిజం తెలుసుకుంటాను. ప్రిన్సిపల్ మేడం కూడా ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది. లేదంటే ప్రిన్సిపల్ మేడంని నా చెల్లెలు అలా చెప్పమని చెప్పిందో, లేదంటే నిజంగానే అలా సర్టిఫికేట్స్ సృష్టించి ఉషాలాగా ఇక్కడ జాయిన్ అయిందో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇదే స్కూల్లో జాయిన్ అవ్వడం ఏంటి, చిన్ని కోసమే జాయిన్ అయి ఉంటుంది. ఇక్కడ కాకుండా వేరే ఇంకెక్కడైనా ఉండి ఉంటే అప్పుడు వేరేలా అనుకునేవాడిని. కానీ ఇదే స్కూల్లో పీటీ టీచర్గా జాయిన్ అయింది అంటే ఖచ్చితంగా చిన్ని తల్లే, కావేరియే, నా చెల్లెలు కావేరియే అని ఫిక్స్ అయిపోతాడు. ఎలా అయినా నా చెల్లెల చేత నిజం బయట పెట్టేస్తాను అని ఇంకా నిశ్చయించుకుంటాడు సత్యం. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, కావేరి ఎందుకు అలా చేస్తుందో నిజం రప్పిస్తాడా సత్యం? మరి బాలరాజు భార్యని చూస్తాడా? ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై